హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ వరల్డ్. ఈరోజు మనం చాలా పవిత్రమైన మరియు ప్రత్యేకమైన దేవాలయం గురించి తెలుసుకోబోతున్నాం. అదే కల్పవృక్ష నరసింహస్వామి టెంపుల్ గురించి. మనం ప్రజెంట్ అయితే భద్రాచలంలో ఉన్నాము. భద్రాచలం శ్రీ సీతారాముల వారి దర్శనమయ్యాక నేను దగ్గరలో ఉన్న కల్పవృక్ష నరసింహస్వామి ఆలయంకి అయితే వెళ్ళాను. కల్పవృక్షం అంటే మనం కోరుకున్న కోరికలను తీర్చే దివ్యమైన చెట్టు అని పురాణాల్లో చెబుతారు. అలాంటి కల్పవృక్షం దగ్గరే లక్ష్మీ నరసింహస్వామి వెలసి ఉండడం ఈ ఆలయానికి మరింత ప్రత్యేకతను తెచ్చింది. భక్తుల నమ్మకం ప్రకారం ఇక్కడ మన కోరికలు నిజాయితీగా మరియు ధర్మబద్ధంగా ఉంటే స్వామివారు తప్పకుండా మన కోరికలు తీరుస్తారని ఇక్కడ ఒక నమ్మకం అన్నమాట. అందుకే ఈ వీడియోలో ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలి, ఇక్కడ ముడుపులు ఎలా కట్టాలి, మొత్తం ప్రాసెస్ అయితే చెప్తాను. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ టెంపుల్ వచ్చేసి రాముల వారి గుడి దగ్గర నుంచి ఒక 100 మీటర్స్ దూరంలోనే ఉంటుంది. మనకు అడ్రస్ తెలియపోయినా ఎవరిని అడిగినా చెప్తారు. మీరైతే ఏం కంగారు పడకండి. చాలా సంవత్సరాల క్రితం ఒక భక్తుడికి నరసింహస్వామి స్వయంగా దర్శనమిచ్చి ఇక్కడ తన ఆరాధన కొనసాగించాలని చెప్పారని స్థానికులైతే చెబుతున్నారు. అప్పటి నుంచి ఈ ప్రదేశం ఒక పవిత్ర క్షేత్రంగా మారింది. ప్రస్తుతం రంగస్వాముల వారి 9వ తరం వారసులు శ్రీ కృష్ణ చైతన్య స్వామి గారు ఈ కల్పవృక్ష నరసింహస్వామి ఆలయాన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఒకేసారి స్వామివారికి ప్రదక్షిణాలు చేస్తూ మరియు గోప్రదక్షిణలు కూడా చేయొచ్చు. ఆలయం లోపలికి అడుగు పెట్టగానే ఒక తెలియని ఆనందం అయితే కలుగుతుంది. కల్పవృక్షం అంటే మన కోరికలను తీర్చే చెట్టు అని అంటారు కదా. ఆ చెట్టును నరసింహ భగవాన్తో కలిసినప్పుడు ఈ ప్రదేశం మరింత శక్తివంతంగా మారిందని భక్తులు నమ్ముతున్నారు. ఇక్కడ భక్తులు సాధారణంగా కోరుకునే కోరికలు ఏంటంటే వివాహం కోసం, సంతానం కోసం, ఉద్యోగం కోసం, కుటుంబ అభివృద్ధి కోసం, వ్యాపార అభివృద్ధి కోసం, పిల్లల చదువు కోసం, ఇలా ఏ కోరికైనా సరే స్వామివారికి ముడుపు కడితే 41 రోజుల్లో ఫలితం లభిస్తుంది అని చాలామంది భక్తులు చెప్తుంటారు. ఇక్కడ పౌర్ణమి రోజు మరియు అమావాస్య రోజు కూడా ప్రత్యేక హోమాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ముడుపులు ఎలా కట్టాలనేది చూద్దాం. ఆలయం దగ్గరే ముడుపులు అందుబాటులో ఉంటాయి. ప్రతి ముడుపుకు వేరువేరు ధరలు అయితే ఉంటాయి. ఉదాహరణకు వివాహ ముడుపు, ఉద్యోగ ముడుపు, వ్యాపార అభివృద్ధి ముడుపు, ఇలా వేరు రకాలుగా ఉంటాయి. ఒక్కో దానికి ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంటుంది. మనం అక్కడికి వెళ్ళి ముడుపు తీసుకునేటప్పుడు ఏ కోరిక కోసం తీసుకుంటున్నామో చెప్తే అక్కడ వాళ్ళైతే మనకి పూర్తి ప్రాసెస్ అయితే చెప్తారు. ముడుపు తీసుకున్న తర్వాత ఒక దీపం ఇస్తారు. ఆ దీపాన్ని ముందుగా తులసి అమ్మవారి దగ్గర వెలిగించాలి. తర్వాత స్వామివారి దగ్గరికి వెళ్తే పూజ చేసి మనకైతే ఒక దారం కట్టేసి మనతో కొన్ని మంత్రాలు అయితే చదివిస్తారు. తర్వాత మనల్ని ప్రదక్షిణం అయితే చేయమంటారు. ఈ ప్రదక్షిణాలు చేసేటప్పుడు అయితే వాళ్ళు మనకు ఒక మంత్రం ఇస్తారు. ఆ మంత్రం చదువుతూ ప్రదక్షిణాలు అయితే చేయాలి. ప్రతి ముడుపుకు ప్రదక్షిణాల సంఖ్య వేరుగా ఉంటుంది. ఉదాహరణకు ఉద్యోగం కోసం 11, వివాహం కోసం 27, ఇలా కౌంట్ అయితే వేరుగా ఉంటుంది. అన్ని ప్రదక్షిణాలు అయ్యాక మళ్ళీ స్వామివారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టేసుకొని ముడుపు అయితే కట్టాలి. ముడుపు కట్టిన తర్వాత మన పేరు మీద మరియు మన కుటుంబ సభ్యుల పేర్ల మీద అర్చన కూడా చేయిస్తారనమాట. మొత్తానికి చెప్పాలంటే ఈ కల్పవృక్ష నరసింహస్వామి ఆలయం భక్తులకి చాలా ప్రత్యేకమైన క్షేత్రం. ఇక్కడికి వచ్చి భక్తితో ప్రార్థించి ముడుపు కడితే స్వామివారి కృపతో చాలామంది తమ కోరికలు నెరవేరుతుంది.
మీకు అవకాశం దొరికితే మీరు కూడా ఒక్కసారి ఈ పవిత్రమైన కల్పవృక్ష నరసింహస్వామి ఆలయాన్ని దర్శించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ అయితే భద్రాచలం వీడియో కూడా పెడతానండి, కానీ కొంచెం టైం అయితే పడుతుంది. ఈ మధ్య వర్క్ ఎక్కువ ఉండడం వల్ల వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను. బాయ్ అండి.